హలో అండి అందరికీ. అందరూ ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ వండాననమాట. చికెన్ కర్రీ నేనెలా వండానో ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే పాన్ తీసుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసిన తర్వాత హీట్ ఎక్కాలనమాట ఆయిల్. హీట్ ఎక్కిన తర్వాత నార్మల్ వెజ్ కర్రీస్‌లో అయితే జీలకర్ర అవి వేస్తాం గానీ నాన్ వెజ్‌లో ఎయ్యరు. మరి ఎందుకెయ్యరో కూడా నాకు తెలీదు. మా మమ్మీ వాళ్ళు అలా చేస్తారు. నేను అట్లనే చేసినా. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక తర్వాత ఆనియన్స్ ఏసేసి ఎర్రగా అయిందాక ఉంచాననమాట. ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపేసి కలిపి ఒక 5 మినిట్స్ ఉంచిన. ఉంచిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ ఉంటది గదా! ఆ చికెన్నేసి మంచిగా కలపాలనమాట. కలిపి మూత పెట్టిన. మూత పెట్టేసరికి మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చినాయనమాట. అది ఒక 5 మినిట్స్ అట్లనే ఉంచేసి కారం, ఉప్పు, ఇంకా ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, సాజీర అన్నీ కలిసి కొట్టిన పొడి ఉంటది గదా! ఆ పొడి ఏసేసినామనమాట. మొన్ననే రోట్లోనే దంచేసినాం మళ్ళీ. లేకపోతే ఇంగ అవన్నీ ఏసి కలిపి ఆ కారము, ఉప్పు అవన్నీ పచ్చి వాసన పోవాలనమాట. కారం గూడా ఒక స్మెల్ ఒస్తది. ఎమ్మటే ఏసిన తర్వాత వాటర్ వస్తది. అందుకే కలిపి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి మీడియంలో ఉంచాలనమాట. అంటే మా మీడియం వచ్చేసి 500 మీడియంలో ఉంచి తీసి మళ్ళీ కలపాలనమాట. కలిపిన తర్వాత నేనైతే గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసిన. ఫస్ట్ సగం గ్లాస్ పోసి నెక్స్ట్ ఇంక కొన్ని పోసేసిన అనమాట. నాకు అర్థం కాదు ఫస్ట్ ఎన్ని పోయాలో. అందుకే నేను కలిపి కన్సిస్టెన్సీ చూసుకుంటా పోస్తా. నాకైతే ఒక గ్లాస్ వాటర్ పట్టాయనమాట. అది మంచిగా ఉడికి దగ్గరైన తర్వాత కొత్తిమీర మీదంగా ఏసి ఇట్లా మూత పెట్టాలి. ఎందుకంటే మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ కలుస్తదనమాట. తర్వాత కలుపుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్టే. అంతే.